హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. ఈరోజు మా ఇంటి వంటల్లో చాలా సింపుల్ అండ్ టేస్టీగా వెజ్ పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో చాలా త్వరగా ప్రిపేర్ చేసి పెట్టచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ముందుగా 2 గ్లాసుల వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ బాస్మతి రైస్ అనేది మరీ ఎక్కువ శుభ్రం చేయకూడదండి. చేస్తే మనకి ఆ బాస్మతి ఫ్లేవర్ అనేది పోతుంది. ఇలా ఒక్కసారి క్లీన్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో మనం బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ కూడా వేసుకోవాలి. ఓల్ గరం మసాలా అంటారు కదా, అవన్నీ కూడా వేస్తున్నానండి. వీటన్నిటిని కూడా ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకోవాలండి. ఇవి వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ వరకు సన్నగా తరిమిన ముక్కలు వేస్తున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు అనేది వేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. మీకు కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. మొత్తం బిర్యానీకి కూడా ఈ పచ్చిమిర్చేనండి కారం వచ్చేది. నేను ఇక్కడ ఒక 6 పచ్చిమిర్చి వరకు వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనకు 1 కప్పు వరకు బంగాళదుంపలు, అలాగే 1 కప్పు వరకు క్యారెట్ ముక్కలు, అలాగే 1 కప్పు వరకు బఠానీలు వేస్తున్నానండి. ఇంకా మీరు ఏమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటే మీ చాయిస్ అండి, ఇంకా ఏమైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నిటిని కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే కూడా పుదీనా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొత్తిమీర ఒకటే వేస్తున్నానండి. ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి. ఈ కూరగాయలు అనేవి త్వరగా మగ్గడం కోసం అని చెప్పి సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. సాల్ట్ వేసాక మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఈ కూరగాయలు అనేవి కూడా మనకి నూనెలో బాగా మగ్గాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ కూరగాయలు మనకి మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. కూరగాయలన్నీ కూడా బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పొడులు వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు అనేది వేసుకుంటున్నానండి. ఈ పెరుగు అనేది కొద్దిగా మనకి కమ్మగా ఉండాలండి. కమ్మటి పెరుగు అయితేనే బాగుంటుంది. ఈ పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. లేదంటే మనకి పెరుగు చిన్న చిన్న ముక్కల్లో ఉండిపోతుంది. అందుకని కూరగాయల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టిన బియ్యం అనేవి వేసుకోవాలండి. ముందుగానే ఇలా బియ్యం నానబెట్టడం వల్ల మనకి ఈ పులావ్ అనేది చాలా త్వరగా అయిపోతుందండి. ఇలా బియ్యం నానబెట్టిన తర్వాత ఈ బియ్యాన్ని కూడా మనం నూనెలో ఒక 2-3 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. ఇలా నూనెలో మగ్గించడం వల్ల మనకి పులావ్ అనేది చాలా పొడి పొడిగా వస్తుందండి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాల వరకు ఈ బియ్యం అనేది మనం నూనెలో మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్ళు అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు బాస్మతి బియ్యం తీసుకున్నాను కదండి. అందుకని 2 గ్లాసులకి 3 గ్లాసుల వరకు నీళ్ళు అనేది వేసుకుంటున్నానండి. అంటే 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాసున్నర వరకు నీళ్ళు అనేది సరిపోతాయండి. మనం ఇక్కడ బియ్యం కూడా ఆల్రెడీ నానబెట్టి పెట్టాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదండి. వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకి బాస్మతి బియ్యం కదండి చాలా త్వరగా ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలండి. ఆల్రెడీ మనం కూరగాయలు మగ్గించడానికని ఉప్పు అనేది వేసుకున్నాం కాబట్టి రుచి చూసుకొని ఉప్పు అనేది వేసుకోవాలండి. ఉప్పు వేసిన తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో మనకి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలండి.
ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టి మనకి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, లేదంటే మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయి అడుగు అనేది పట్టేస్తుంది. నాకు ఇక్కడ ఇంకా కొంచెం తేమ అనేది ఉందండి, అందుకని మళ్ళీ ఇంకో 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తున్నాను. మనం ఆల్రెడీ బియ్యం నానబెట్టి పెట్టాం కాబట్టి త్వరగానే అయిపోతుందండి, ఎక్కువ టైం అనేది పట్టదు. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. ఇందులో ఎక్కువ మసాలాలు కూడా వాడలేదండి, కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి చాలా సింపుల్గానే అయిపోతుంది. లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మా ఇంటి వంటల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.